తెలంగాణలో ఆర్టీసీ సిబ్బందిపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు జరగ్గా ఎండీ సజ్జనార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే సహించేది లేదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. అప్పటి నుంచి కొంతమేర దాడులు తగ్గగా గత వారం హయత్నగర్లో ఓ యువతి కండక్టర్పై బూతులతో రెచ్చిపోయింది. ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదుతో ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ ఘటన మరొక ముందే హైదరాబాద్లో ఇద్దరు యువకులు డ్రైవర్ కండక్టర్పై దాడి చేశారు. ఈ ఘటనలో కండక్టర్కు చేయి విరగ్గా దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఫిబ్రవరి 4 రాత్రి సమయంలో ఇద్దరు యువకులు ఫరూక్ నగర్ డిపోకు చెందిన డ్రైవర్ కండక్టర్పై క్రికెట్ బ్యాట్తో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో కండక్టర్ రమేష్ ఎడమచేయి విరగ్గా, డ్రైవర్ షేక్ అబ్దుల్కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సజ్జనార్ పదే పదే హెచ్చరిస్తున్న ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు దిగటం దురదృష్టకరమంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇది సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని దోమల్గూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు మహ్మద్ మజీద్, మహ్మద్ ఖాసీలను అరెస్టు చేశారు. అతి తక్కువ సమయంలో నిందితులను పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులకు సజ్జనార్ ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి హెచ్చరించింది.